నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ teluginti ఆడపడుచు. ఈరోజు సండే స్పెషల్గా మన ఛానల్లో క్రిస్పీ చికెన్ ఫ్రై అండి. అది కూడా ఒక స్పెషల్ మసాలాతో తయారు చేస్తున్నాము. ఈ చికెన్ ఫ్రై మీ ఇంట్లో చేసుకుంటే ఖచ్చితంగా మీ వీధి చివరి వరకు కూడా గుమగుమలు వెళ్తాయండి. అంత మంచి టేస్టీగా, అంత మంచి అరోమాతో ఉంటుందండి ఈ చికెన్ ఫ్రై అనేది. ఈ క్రిస్పీ చికెన్ ఫ్రై చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. అండ్ విత్ ఇన్ ఆల్మోస్ట్ 15 minutes 20 minutes మనకి ఇది రెడీ అయిపోతుంది. సో ఈ క్రిస్పీ చికెన్ ఫ్రై తయారు చేసుకోవడానికి ముందైతే మనం చికెన్ తీసుకోవాలండి. చికెన్ని బాగా క్లీన్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ చికెన్లోకి కారం యాడ్ చేయాలండి. కారం అయితే నేను 2 tablespoons తీసుకున్నాను. అంటే మాది కలర్ ఎక్కువ ఉంటుంది తప్ప అంత స్పైసీగా ఉండదు. సో మీ టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేయండి. నెక్స్ట్ అలాగే సాల్ట్ కూడా 1 tablespoon వరకు యాడ్ చేశానండి. సో ఈ విధంగా కారం అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ ఒక 1/2 teaspoon వరకు పసుపును కూడా యాడ్ చేయాలండి. అలాగే ఒక 2 tablespoons పెరుగు, నెక్స్ట్ దీనిలోకి 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఒక హాఫ్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేయాలండి. సో ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత మొత్తం ఇవన్నీ చికెన్కి బాగా పట్టే విధంగా మిక్స్ చేసి నెక్స్ట్ ఒక 1 hour అంటే అట్లీస్ట్ ఒక ½ hour అయినా ఫ్రిడ్జ్లో ఉంచాలండి. యాక్చువల్లీ మన ఛానల్లో సండే స్పెషల్గా చికెన్తో చాలా వెరైటీస్ ఉన్నాయండి. చికెన్ గీ రోస్ట్, అలాగే చికెన్ నాటుకోడి కూర, నాటుకోడి పికెల్, నెక్స్ట్ ఇంకా చికెన్ చుక్క కూర, అలాగే ఫిష్తో వెరైటీస్ ఉన్నాయి, మటన్ వెరైటీస్ ఉన్నాయి, కాకినాడ స్పెషల్ కర్రీస్ కూడా మన ఛానల్లో ఉన్నాయండి. సో అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. సో చూస్తారు కదండి, ఈ విధంగా అన్నీ బాగా చికెన్కి పట్టే విధంగా మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం ఈ క్రిస్పీ చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలాను తయారు చేసుకుందామండి. దానికోసం ఒక ప్యాన్ తీసుకోవాలి. అంటే నేను మళ్ళీ చికెన్ ఫ్రై కూడా ఇదే ప్యాన్లో చేయడానికని తీసుకున్నాను. సో దానిలో ఏంటంటే ఫస్ట్ ఒక 4 ఎండుమిర్చి వేసుకోవాలండి. ఆయిల్ అయితే వేయాల్సిన అవసరం లేదు. ప్యాన్ కొంచెం హీట్ అయిన తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 4 ఎండుమిర్చి, అలాగే దీనిలోనికి లవంగాలు ఒక 3 or 4 లవంగాలు కూడా యాడ్ చేయాలండి. నెక్స్ట్ అలాగే యాలకులు కూడా ఒక 3 కానీ 4 కానీ యాడ్ చేయాలి. అలాగే దాల్చిన చెక్క, నెక్స్ట్ వచ్చి కొద్దిగా మిరియాలు, 1 tablespoon ధనియాలు, అలాగే 1 tablespoon జీలకర్ర. ఇవన్నీ కూడా మనం లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలండి. ఆల్మోస్ట్ ఒక 2 minutes సరిపోతుంది. మనకి ఫ్రై అవుతున్నప్పుడు కూడా చాలా మంచి అరోమా వస్తుందండి. సో చూస్తున్నారు కదండి, ఇవన్నీ కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో ఫైన్ పౌడర్గా చేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు చికెన్ ఫ్రైని మనం స్టార్ట్ చేద్దాము. ఆల్మోస్ట్ ఒక 1 hour ఫ్రిడ్జ్లో మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పెట్టుకున్నాం కదండి. ఇప్పుడు ఒక బాండీ తీసుకుని దానిలో ఇది కొంచెం ఫ్రై కాబట్టి నేను ఒక 4 teaspoons వరకు ఆయిల్ యాడ్ చేశాను. సో ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మనం దీనిలో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక పచ్చివాసన అనేది ఉంటుంది కదా, ఆ స్మెల్ పోయే వరకు ఒక 1/2 minute ఫ్రై చేయాలి. నెక్స్ట్ అలాగే కరివేపాకును కూడా యాడ్ చేసి ఒక 1/2 minute ఫ్రై చేయాలండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకుని చేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదండి ఫ్రిడ్జ్లో. సో దాన్ని యాడ్ చేసి ఒకసారి అంతా బాగా కలిసే విధంగా మనం మిక్స్ చేయాలండి. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేయొచ్చు. నెక్స్ట్ ఈ చికెన్ ఫ్రైని మనం క్రిస్పీగా కరకరలాడుతూ మనకి క్రిస్పీగా కావాలనుకుంటున్నాం కాబట్టి దీనిపైన మనం మూత అనేది పెట్టకూడదండి. మూత పెట్టడం వల్ల ఏంటంటే చికెన్లోంచి వాటర్ వచ్చేస్తుంది, మనకు అంత క్రిస్పీగా అవ్వదు, సాఫ్ట్గా అవుతుంది అప్పుడు చికెన్. సో మనం ఇదంతా కూడా ప్రాసెస్ ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మూత పెట్టకుండానే చేయాలండి. సో చూస్తున్నారు కదండి, ఆల్మోస్ట్ మనకి చికెన్ ఒక 50% వరకు ఫ్రై అయింది కదా. ఇప్పుడు మనం పొడవుగా స్లైస్లా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయాలండి. యాక్చువల్లీ మేము కొంచెం కారం ఈక్వల్గా తింటాం కాబట్టి ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేశాను. మీకు ఇంకా కొంచెం స్పైసీగా కావాలి అనుకుంటే మీరు యాడ్ చేసుకోవచ్చండి పచ్చిమిర్చిని ఎక్కువగాను. ఈ క్రిస్పీ చికెన్ ఫ్రై అండి మనకి బిర్యానీ కానీ పలావ్ చేసినప్పుడు లేదా సాంబార్లోకి దేనికైనా కూడా ఇది కాంబినేషన్గా చాలా బాగుంటుంది. రైస్లో కూడా చాలా బాగుంటుందండి. పిల్లలు అయితే చాలా లైక్ చేస్తారు. సో చూసారు కదండి, ఆల్మోస్ట్ చికెన్ ఒక 70% వరకు కూడా మనకి కుక్ అయింది. మంచి కలర్ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం తయారు చేసుకునే మసాలాని యాడ్ చేయాలండి. ఈ మసాలా చికెన్లో యాడ్ చేసిన తర్వాత
అసలు ఇంక ఎంత గుమ్మగుమ్మలు వస్తాయంటే చెప్తున్నాను కదండి, మీ వీధి చివరి వరకు కూడా ఈ గుమ్మగుమ్మలు వెళ్తూనే ఉంటాయి. అంత మంచి అరోమా వస్తుందండి. ఈ వీడియోలో నేను చెప్పిన మసాలా అనేది 1 కేజీ చికెన్ వరకు సరిపోతుందండి. ఇన్ కేస్ చికెన్ క్వాంటిటీ పెరిగింది అంటే మనం మసాలాలు కూడా కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకొని అప్పుడు పౌడర్లో చేసి యూజ్ చేయాలి. సో చూస్తున్నారు కదా, ఫైనల్గా ఏంటంటే నేను మళ్ళీ ఒకసారి కరివేపాకు అనేది యాడ్ చేశాను. ఇది మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి, క్రిస్పీగా ఉండాలని ఫ్రై చేస్తున్నాం కాబట్టి కొంచెం ప్యాన్కి అది అంటుకున్నట్టు ఉంటుంది, కానీ ఏం కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూసారు కదండి, క్రిస్పీ చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే అండి. సో వీడియోలో చూస్తున్నారు కదండి, నేను ఎలాంటి ఫుడ్ కలర్స్ కూడా యాడ్ చేయలేదు. అన్నీ కూడా మనకి ఇంట్లో మ్యాక్సిమం అవైలబుల్గా ఉండే వాటితోనే నేను ఈ క్రిస్పీ చికెన్ ఫ్రై అనేది రెడీ చేశానండి. కానీ కలర్ చూస్తున్నారు కదా ఎంత బాగా ఫ్రై అయిందంటే, టేస్ట్ కూడా అలాగే చాలా బాగుందండి. నేను బిర్యానీకి కాంబినేషన్గా తీసుకున్నాను. ఆ కాంబినేషన్ కూడా మనకి ఫ్రైడ్ పీస్ చికెన్ బిర్యానీ తింటే ఎలా ఉంటుందో ఆ టేస్ట్ ఉందండి. ఎక్సలెంట్గా ఉంది. సో ఇంత టేస్టీగా సింపుల్గా చేసుకొని క్రిస్పీ చికెన్ ఫ్రైని మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే తప్పకుండా నేను డిస్క్రిప్షన్లో సండే స్పెషల్ రెసిపీస్ అన్నీ ఇస్తాను. ఒకసారి ఆ లింక్స్ని కూడా మీరు చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.